హాయ్ ఆల్, వెల్కమ్ టు భరత్వర్ష వ్లాగ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, కామెంట్ కూడా చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే వాషింగ్ మిషన్ రివ్యూ అనమాట. సో మొత్తం చూసేసేయండి రివ్యూ అయితే మేము ఎలా ఇచ్చామో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Drop it. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేద్దాం. ఫస్ట్ చూద్దాం. ఓకే, ఇదైతే ఫస్ట్ సౌండ్ ఇచ్చింది ఆన్ చేయండి. ఓకే, ఇది ఆన్ అయ్యింది అని చెప్పి. ఓకే, ఫస్ట్ అయితే ఇది డిస్ప్లే. దీంట్లో మనం ఇక్కడ టెంపరేచర్, స్పిన్ అండ్ ఆప్షన్స్, డిలే అండ్ సోక్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇది టచ్ అనమాట, బటన్స్ కాదు. ఇది టచ్. ఏది టచ్ చేసినా మనకైతే బీప్ సౌండ్ అయితే వస్తుంది. మీరు వింటున్నారు కావచ్చు బీప్ సౌండ్. ఓకే, మన ఆప్షన్స్ ఇది ఏది పెట్టుకోవాలి, 20 టెంపరేచర్, 60 నెక్స్ట్ 90 అట్లా. ఇది స్పిన్ ఎంతసేపు తిప్పాలి అనేది అట్లా. ఈ ఆప్షన్స్ అన్నీ అవన్నమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ చూద్దాం. మనం ఫస్ట్ 15 మినిట్స్ క్విక్ వాష్ అని ఉంది. 15 మినిట్స్ క్విక్ వాష్ అంటే ఏంటి? ఎప్పుడైనా మనం ఎటైనా వెళ్ళాలి అనుకుంటాం, తొందరగా వాష్ చేయాలనుకుంటే 15 మినిట్స్లో పెట్టుకోవచ్చు. అది తొందరగా వాష్ అయిపోతుంది. దీంట్లో మనం దీనికి టైప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే 20 మినిట్స్ చేసుకోవచ్చు అండ్ 20 టెంపరేచర్ వాటర్ అండ్ 40 టెంపరేచర్ వాటర్, 2 టైప్సే ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ ఈ స్పిన్ అనేది మన ఇష్టం. ఇంకా ఇక్కడ దాకా కూడా 1800, 400 ఇక్కడ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. ఎక్కువైతే ఈ 2 ఆప్షన్సే మనం యూజ్ చేస్తాం. ఇంకా ఇవన్నీ అయితే డైలీ అయితే యూజ్ చేయం. నెక్స్ట్ ఇక్కడ డైలీ వాష్, ఇక్కడ చేంజ్ అవుతుంది కదా కలర్ అయితే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు డైలీ వాష్ అంటే మనకి డైలీ వాష్ ఏంటి, డైలీ వాష్ మొత్తం ఏం వాష్ చేస్తాం, ఎక్కువ క్లాత్స్ ఉంటే మాత్రం డైలీ వాష్లో పెట్టుకుంటే దానికి 64. దీంట్లో 60 అప్ టు 60 వరకు వస్తుంది, 90 అయితే రాదు. నెక్స్ట్ ఇదైతే ఇంకా కామన్ 1000 అన్నిట్లలో అంతే ఉంటుంది. నెక్స్ట్ డెలికేట్స్, ఏమైనా డెలికేట్ క్లాత్స్ ఉన్నాయా అట్లా, ఇవన్నీ డెనిమ్ ఆప్షన్. నెక్స్ట్ హైజీన్ స్ట్రీమ్ అండ్ ఇది కాటన్ క్లాత్స్ ఉన్నప్పుడు ఇక్కడ యూజ్ చేయాలి. ఇలా దీన్ని తిప్పేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ సింథటిక్స్ ఏమైనా ఉంటాయి, ఇక్కడ ఊల్ ఏమైనా ఉంటాయి. అండ్ రిన్స్ అండ్ స్పిన్ అంటే వాటర్లో జస్ట్ కడిగేసి ఇంకా మొత్తం వాటర్ లేకుండా మనకి ఇస్తుంది. ఓన్లీ స్పిన్ అంటే ఓన్లీ వాటర్ లేకుండా మనకి ఇస్తుంది అన్నమాట, ఓన్లీ స్పిన్ అయితే. ఓకే, మనమైతే ఇప్పుడు బట్టలు వేసి చూద్దాం దీంట్లో. ఇంకా ఇది చూడండి, ఇది మనకి దానికోసం ఇచ్చినారు సర్ఫ్ కానీ కంఫర్ట్ కానీ వేయడానికి. ఓపెన్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు. ఓకే, ఓపెన్ చేయగానే చూద్దాం. దీంట్లో మనం ఏం వేయాలి అంటే సర్ఫ్ వేసుకోవాలి. దీంట్లో అయితే కంఫర్ట్, సాఫ్ట్ టచ్ అట్లా ఇంకేమైనా ఉంటే అది దీంట్లో వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఇదైతే డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ. నెక్స్ట్ ఈ వాషింగ్ మిషన్కి అయితే 3 years వారంటీ ఆన్ కంప్లీట్ మిషన్. ఈ కంప్లీట్ మిషన్ మీద 3 years వారంటీ ఉంది. నెక్స్ట్ 10 years వారంటీ ఉన్న మోటార్ పైన 10 years వారంటీ ఉంది. నెక్స్ట్ 23 years ఆఫ్ రియలబిలిటీ టెస్టెడ్ బై వీడి అనేవాళ్ళు టెస్టెడ్ చేసి ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి సిరామిక్ హీటర్. అయితే ఏంటి అంటే దీంట్లో వాటర్ హీట్ అయినప్పుడు మనం హాట్ వాటర్ పెట్టుకున్నప్పుడు హీటర్ అనేది ఉంటుంది కదా. సో ఆ హీటర్కి తుప్పు పట్టకుండా ఈ సెరామిక్ అనేది ఒక కోటర్ అనేది ఈ హీటర్కి ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇది మనం దీంట్లో లోపల క్లీన్ చేసుకోవాలి. ఇది ఎలా ఓపెన్ చేస్తున్నట్టే అప్పుడప్పుడు దీంట్లో ఏమన్నా మనం వేసినాము అంటే ఇట్లా ఓపెన్ చేయాలి. ఓకే, ఇట్లా ఓపెన్ చేసి దీంట్లో ఈ పైప్ అండ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, ఎందుకంటే ఏమైనా దుమ్ము కానీ ఏమైనా ఉంటే. ఓకే,
ఇంకో చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి పవర్ గైడ్ సేవింగ్స్ ఏమేమి ఉన్నాయంటే 5 స్టార్ రేటింగ్ కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకి తక్కువ వస్తుంది. అండ్ అప్లయన్స్ అంటే వాషింగ్ మిషన్, బ్రాండ్ శాంసంగ్, మోడల్ ఇయర్ అంటే ఇది మోడల్ నంబర్. నెక్స్ట్ టైప్ ఫ్రంట్ లోడ్ టైప్ అంటారు దీన్ని. నెక్స్ట్ లోడ్ కెపాసిటీ 6 kgs లోడ్ కెపాసిటీ ఉంది. వాటర్ కన్సప్షన్ 9 లీటర్స్ పర్ ఒక సైకిల్కి 9 లీటర్స్ వాటర్ కన్సప్షన్ చేసుకుంటారు అనమాట. ఇన్లెట్ అవుట్లెట్ అయితే ఆల్రెడీ ఇచ్చేసిన. అండ్ ఒకసారి లోపల చూద్దాం. లోపల చూసారంటే ఇదైతే మొత్తం స్టీల్ డ్రమ్ అయితే వచ్చింది. ఓకే, డ్రమ్ క్వాలిటీ బాగుంది. అండ్ ఇది రబ్బర్, ఇది దానికి ప్రొటెక్టెడ్ రబ్బర్. దీంట్లో నుంచి అయితే వాటర్ అయితే దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోతాయి. ఇది డ్రమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూద్దాం మనకి బట్టలు ఎలా వాష్ అవుతాయో అనేది. ఓకే, నేనైతే ఏమేమి యూజ్ చేస్తున్నా అంటే ఇప్పుడు వేయడానికి ఇది ఒక బెడ్షీట్ చూడండి. అండ్ నెక్స్ట్ ఇది ఒక బెడ్షీట్. అండ్ నెక్స్ట్ 2 టవల్స్ అయితే వేస్తున్నా. ఓకే, 6 kgs కాబట్టి ఇది తడిస్తే 6 kgs ఉంటాయి కదా. సో ఇది మొత్తం ఇలా కంప్లీట్గా లోపలికి అనేయాలి. బయటికి మాత్రం ఇట్లా అయితే పెట్టి డోర్ పెట్టకూడదు. సో మొత్తం లోపలికి అనేసేయాలి. నెక్స్ట్ డోర్ క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ సర్ఫ్, నేను రిన్ లిక్విడ్ సర్ఫ్ యూజ్ చేస్తున్నాం మేమైతే. ఎంతైనా వేసుకోవచ్చు, నేను హాఫ్ వేస్తున్నా. దీంట్లో వేసేయాలి. కంఫర్ట్ అయితే నేను ఏం వేయట్లేదు. చూద్దాం ఫస్ట్ అది ఎలా వస్తుంది అని చెప్పేసి. ఇదైతే రిన్ లిక్విడ్ యూజ్ చేస్తున్నా నేను. లిక్విడ్ ఎందుకంటే దీంట్లో లిక్విడ్ వేయాలి మోస్ట్లీ. ఓకే, ఫస్ట్ 15 minutes వాష్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ 800 స్పిన్ సెలెక్ట్ చేసుకున్నా. 15 minutesలో ఇది వాష్ అయిపోతుంది. సో ఇది మనం ఇలా సెలెక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ టైం కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది మనకి టైం అనమాట. సో నేను ఏం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు. 15 minutes యూజ్ చేస్తున్నా. ఓకే, ఇది స్టార్ట్ బటన్. లెట్స్ స్టార్ట్ చేయగానే మనకైతే ఒక సౌండ్ అనేది వస్తుంది. అది మీరు వింటున్నారు అనుకుంటున్నా. ఓకే, ఆఫ్టర్ 15 minutes వచ్చి చూసేద్దాం. దీంట్లో అయితే ఫస్ట్ ఇక్కడ వాటర్ మొత్తం ఫస్ట్ మనం వేసిన క్లాత్స్ అన్నీ ఫస్ట్ వాటర్లో తడుస్తున్నాయని అర్థం. ఇదేంటి అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే మనం బట్టలు జాడిస్తాం కదా. సో అదే అనమాట. ఇదేంటి స్పిన్ చేయడం అంటే తిరుగుతూ ఉంటుంది అనమాట. మేము అవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాం ఇది అయ్యేటప్పుడు. ఓకే, అయిపోతుంది. సో ఇది లాక్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఇది డోర్ తీసినా కానీ రాదు. ఎంత గట్టిగా లాగినా అదైతే రాదు. ఇది ఎప్పుడైతే అన్లాక్ అవుతుందో అప్పుడే డోర్ వస్తుంది. అన్లాక్ అయిందనమాట. లైట్ పోయింది అంటే అన్లాక్ అయినట్టు. 0 అండ్ 0 seconds.
మనం డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. బకెట్ అంటే చూద్దాం, మొత్తం వాటర్ అయితే ఏం లేవు, తడి ఏం లేదు, మొత్తం డ్రై అయిపోయింది. చూస్తూనే తెలుస్తుంది కదా, చూడండి. ఏం ఇది అంటే తడి అయితే ఏం లేదు, మొత్తం డ్రై అయిపోయి